గాడ్ సర్వెంట్, దేవుని సేవకుడు అనే విషయం మీద ఇవాళ మనం ధ్యానిస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం. ఎవరికంటే పాస్టర్స్కి, అలాగే మనకి కూడా అవసరం. ఎందుకంటే మనకెందుకు అవసరం అంటే నిజమైన కాపరి ఎవడు, నకిలీ కాపరి ఎవడు తెలుసుకోవాల్సిన బాధ్యత సభ్యుల మీద కూడా ఉంటుంది. ఎందు గురించి అంటే ఆది సంఘం నుంచి ఈ పరిస్థితులు వస్తున్నాయి. దుర్బోధలు అనేవి, తప్పుడు సిద్ధాంతాలు అనేవి ఆది సంఘం నుంచి వస్తున్నాయి, వాళ్ళు కొత్తగా వచ్చినవి కాదు. కనుక ఈ కాపరి సరైన కాపరా కాదనే విషయాలు మనం తెలుసుకోవాలి. నా సొంత మాటలు కాకుండా బైబిల్ గ్రంథంలోంచే మనం దీన్ని ధ్యానిద్దాం. మరి నా వరకు అయితేనండి, నేను పాస్టర్స్ని చాలా లైక్ చేస్తాను. మరి ఇప్పటికి 13 పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ జరిగించాం. 14వ విజయవాడ జనవరి 14 చేస్తున్నాం. తర్వాత మేలో గుంటూరు కానీ ఖమ్మంలో కానీ జరుగుతుంది అది. ఎందుకంటే ఖమ్మం పాస్టర్ గారు అడిగారు. 2027 మాత్రం ఢిల్లీలో జరుగుతుంది 500 మంది పాస్టర్స్కి. ఎందుకు మీరు పాస్టర్స్నే మీరు కాన్సన్ట్రేట్ చేస్తారంటే, పాస్టర్ అనే పోస్ట్ చాలా విలువైంది. పాస్టర్స్ రోల్ ఈజ్ అ వైటల్ రోల్ ఇన్ ద చర్చ్. కాపరి యొక్క పాత్ర చాలా అమూల్యమైన సంఘంలో. కాపరి ఉజ్జీవంగా ఉంటే సంఘం ఉజ్జీంపబడుతుంది. ఇప్పుడు ఆదివారం నేను మెసేజ్ ఇవ్వాలి. ఈ ఆదివారం నేను మెసేజ్ ఇవ్వాలంటే సోమవారం నుంచి ఈ మెసేజ్ అలా సిద్ధపడుతూనే ఉంటాను, నెమరు వేస్తుంటాను, హోంవర్క్ చేస్తుంటాను. శనివారం వచ్చేసరికి ఫైనల్ స్టేజ్ అనమాట. దాని గురించి ఇంకా అలాగ ఆలోచనలోనే ఉంటాను. కారణం ఏంటంటే ఈ సందేశం నేను దేవుడి దగ్గర తీసుకొని మీకు అందించాలి, నా సందేశం కాదు. కాపర్ అనేవాడు ఎవరంటే పోస్ట్ మ్యాన్ అనమాట. పోస్ట్ మ్యాన్ చాలా విలువైన సందేశం తెస్తాడు. పోస్ట్ మ్యాన్ నమస్కారం పెట్టం కదా, పోస్ట్ మ్యాన్ దేవుడేనాను అని బట్వాడా చేసేవాడు అంతే. అలాగే పాస్టర్ కూడా ఏంటంటే దేవుని యొక్క సందేశాన్ని అందించేవాడు తప్ప పాస్టర్ దేవుడు కాదు. అయితే ఈవేళ సంఘాల పరిస్థితి ఎలాగోనంటే బైబిల్ గ్రంథంలో చూస్తాం. చాలామంది పాస్టర్స్ ఏంటంటే అది ఒక వ్యాపార రీతిగా పాస్టర్ పని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఎరిగిన చాలామంది పాస్టర్స్, ఒక పెద్ద చర్చి పాస్టర్ గారు శనివారం వరకు ఎక్కడెక్కడో తిరుగుతుండేవాడు. ఆదివారం వచ్చి ఉదయం వాక్యం చెప్పడానికి వచ్చేసేవాడు. ఒకరోజు వాక్యం చెప్తూ పడిపోయాడు. కారణం ఏంటంటే రాత్రి నిద్ర చాలలేదు వాడికి. ఎక్కడో తిరిగి వచ్చాడు ఆయన ఊర్ల మీద తిరిగి వాక్యం చెప్తూ పడిపోయాడు. అప్పుడు ఏం చేశారు, అది పెద్ద చర్చు, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక ఆయన పిలిచి వాక్యం చెప్పమని చెప్పించారు. కనుక ఇవాళ ఏంటంటే ఈ కాపర్లు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. నేను ఎరిగిన కాపర్లు కొంతమంది చెప్తారు. ఒక కాపర్ పెద్ద సీనియర్ పాస్టర్ అయినా రక్తం కార్చుకొని చచ్చాడు. అదే చర్చ్లో ఒక పాస్టర్ ఉరేసుకొని చచ్చిపోయాడు. అదే చర్చ్లో ఒక పాస్టర్ కోవిడ్లో కుక్కలాగా చచ్చిపోయాడు. ఆ తర్వాత చూసిన పాస్టర్, వచ్చిన పాస్టర్ కూడా చాలా కాలం మంచం మీద ఉండి భయంకరంగా రోగిగా ఉండి చచ్చాడు. నేను కొత్తగా వచ్చిన పాస్టర్కి చెప్పాను, నేను సార్ ఇలా ముగ్గురు మీ ముందు ఇలా చచ్చిపోయారు పాస్టర్లు, జాగ్రత్తగా పని చేయండి సార్ అని. వాక్యం ఏం చేస్తుందంటే మీలో అనేకులు బోధకులు కావద్దు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాం. కాపర్ అనేవాడు ఏంటంటే వాడికి ముందు క్రమశిక్షణ ఉండాలి, వాడికి ముందు ప్రార్థనా జీవితం ఉండాలి, వాడి కుటుంబం సరిగ్గా ఉండాలి. బోధలు ఎవరైనా చేస్తారు కదా. బిలాంకి గాడిద బోధ చేసింది. అండ్ యేసుప్రభు గారు ఏం చెప్పారండి, మీరు కేకలు అయిపోతే ఈ రాళ్ళు కేకలేసే రాళ్ళు కూడా బోధలు చేస్తాయి. బోధ చేయడం ముఖ్యం కాదు, బోధకుడికి బ్రతుకు ముఖ్యం. దానికి ఇంగ్లీష్లో ఏంటంటారంటే ప్రీచ్ వాట్ యు ప్రాక్టీస్ అంటారు. కనుక నేను ఈ పాస్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానండి. పాస్టర్స్ ఉజ్జీంపడాలి. మరి కొన్ని ఏరియాస్కి వెళ్తే వాడికి చదువు సంధ్య ఉండదు, పాస్టర్ అయిపోతాడు. ఏదో చిన్న బిల్డింగ్ కట్టుకుంటాడు, పాస్టర్ అయిపోతాడు. రాజమండ్రి అవుట్స్కట్స్లో ఒక పెద్ద చర్చ్, మీరు చూస్తుంటారు సోషల్ మీడియాలో, 10 కోట్లు పెట్టి కట్టారు ఆ చర్చ్. 10 మందే సభ్యులు.
ఏంటి వేళ మన సంఘం ఆలోచించండి, మనకి పర్మనెంట్ చర్చ్ బిల్డింగ్ లేకపోయినా సింగిల్ ఆరాధన అయినట్టు చూడండి, మన జనం చూస్తే మనకే ముచ్చటేస్తుంది, అమ్మ బాబు ఇంత జనం ఉన్నారా అని మనకి అనిపిస్తుంది. దాని మీద వివరణలు మనం చూస్తాం. కనుక ఇవాళ మనం ధ్యానించేది ఏంటంటే కాపరి అనేవాడు ఎలాగ ఉండాలి, నిజమైన కాపరి ఎలాగ ఉంటాడు, పొట్టగూడు గురించి పనిచేసే కాపరి ఎలాగ ఉంటాడు, ఇవన్నీ విషయాలు చాలా క్షుణ్ణంగా ధ్యానిస్తాం. ఈ యొక్క నా మెసేజ్ వింటున్న ప్రపంచాన్ని ఏం చెప్తున్నానంటే, మీరు ఈ మెసేజ్ని ప్రతి కాపరికి ఫార్వర్డ్ చేయండి. ఎందు గురించి అంటే పాస్టర్స్ ఈ మెసేజ్ వినాలి. ఇవాళ కొన్ని సంఘాలు ఏంటంటే కుల సంఘాలు ఉంటాయి. నన్ను నెడదోల దగ్గర ఒక పాస్టర్ గారు పిలిచాడు వాక్యం చెప్పడం, చాలా సంవత్సరాల క్రితం వెళ్ళారు. 3 రోజులు మీటింగ్లు అనమాట. ఆయన ఒక్కడే, ఆయనకి భార్య లేరు, పెద్ద అయిన అనమాట. ఆ లాస్ట్ రోజు ఆయన అన్నాడు, పాస్టర్ గారు, అయ్యగారు ఇక్కడ మా చర్చ్లోని అందరూ చూస్తున్నారు కదా జనాల్ని, మీరేటి గమనించారు సార్ అన్నాడు. నేనేటి గమనిస్తానండి, గెస్ట్ స్పీకర్కి వెళ్ళాను, వాళ్ళ గురించి నాకేం తెలుస్తుంది, మీరేం గమనించలేదా అన్నాడు. ఏం నాకు అర్థం కాలేదు సార్, మీరు చెప్పండి సార్ అని. సార్ వీళ్ళందరూ కమ్మోళ్ళు అండి, ఇది కమ్మోళ్ళు చర్చ్ అండి, మాలమాతికలు వీళ్ళు ఎవరు రారండి ఇక్కడికి అని చెప్పాడు. నేను మనసులో అనుకుని ఈ మాట ముందు చెప్పుంటే అసలు నేను ప్రసంగానికి వచ్చేవాడిని కాదండి. అండ్ పరలోక రాజ్యం వెళ్ళి కాపులు పరలోక రాజ్యం, కమ్మోలు పరలోక రాజ్యం, మాలోలు పరలోక రాజ్యం, మాతికలు పరలోక రాజ్యం ఉన్నాయండి పరలోక రాజ్యంలో. అండ్ పరలోక రాజ్యమే చక్కని పాట కూడా ఉంది, చిత్రమైన రాజ్యం, బ్యాప్టిస్ట్ లేదు, లూథరన్ లేదు, పెంతికోస్తు లేదు, అక్కడ పరలోక రాజ్యం గురించి చెప్తాడు. అక్కడ కులాలు లేవేమీ లేవు. అండ్ కులాలు అనేవి నిజంగా ఉన్నాయనుకోండి, అమెరికా దేశాలు మీరు ఏ క్యాస్ట్ అని అడగండి ఎవరినైనా, ఆడ అసలు ముందు క్యాస్ట్ అంటే ఏంటని అడుగుతాడు. ఆస్ట్రేలియా దేశం వెళ్ళి క్యాస్ట్ ఏంటని అడిగితే అసలు క్యాస్ట్ ఏంటని అడుగుతాడు. క్యాస్ట్లు అనేవి లేవు అక్కడ. ఎవరు సృజించారండి? మనిషే సృజించుకున్నాడు. కుల సంఘాలు ఉంటాయి, వివిధ కారణాలు పెట్టి సంఘాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఒక ఆయన 3 కొడుకులు, పెద్ద కొడుకు ఇంజనీర్ అయ్యాడట, 2వ కొడుకు డాక్టర్ అయ్యాడట, 3వ కొడుకు చదువు అవ్వలేదట. అలా వారి గుడికి వెళ్ళి పాస్టర్ గారితో చెప్పాడట, సార్ మా ఊడోడికి చదువు అవ్వట్లేదు సార్, ఆ పాస్టర్ ట్రైనింగ్ ఏదో నుండి చూడండి సార్, పాస్టర్గా పంపించేదని. అంటే ఆ తండ్రి దృష్టిలో ఏంటండి, చదువు సంఖ్య లేకపోతే అది దేనికి పనికి రాకపోతే పాస్టర్ పనికి పంపిద్దామని. కనుక దైవ సేవకుడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో అందరూ వస్తారండి, దైవ సేవకుల్లో పరిచారకులు వస్తారు, సువార్థికులు వస్తారు, ప్రవక్తలు వస్తారు, అందరూ వస్తారు, అందరూ దైవ సేవకులే. ఇవాళ ప్రత్యేకంగా కాపర్ల గురించి ధ్యానిస్తాం. ఈ కాపర్లు అనేవారు ఎలాగ ఉండాలి, ఎలా ఉంటే సంఘం ఉంటుంది, ఎలాగుంటే సంఘం అభివృద్ధి చెందుతుంది, కాపరి గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాలు చూద్దాం. మొదట నిర్వచనం చూద్దాం, చదువామా? దేవుని సేవకుడు దేవుని సేవకుడు దేవుని సేవ చేయడానికి అంకిత భావం ఉన్న వ్యక్తి. అంకిత భావం ఉన్న వ్యక్తి అంటే డెడికేటెడ్ పర్సన్ అనమాట. నేను ఉన్నాను అనుకోండి, నేను 100% దేవుని సేవకు అంకితమైన వాడిని. అంతే, నా మనసు అవాచ కరుణ సంఘము సేవ వాక్యం అని ఉంటుంది. నీకు చెప్పాను కదా, నేను గతంలో ఒకసారి చెప్పాను, ఒక మా దగ్గరికి పెళ్ళిళ్ళు, మా చర్చిలో అమ్మాయిని పెళ్లి చేసుకున్న పాస్టర్ వచ్చి, వాడికి 42 సంవత్సరాలు కర్రాడే, పెద్దోడు, వయసు కూడా కాదు. నేను బిషప్ అన్నాడండి. అమ్మాబు వీడియో ఉంటారు బిషప్ అంటే. నాకేంటంటే అన్ని ప్రశ్నలు వేస్తుంటాను ఎక్కడికి వెళ్ళినా. ఏం చదువుకున్నారు సార్ అన్నాడు. ఏం చదువుకోలేదు సార్ అన్నాడు. మరి బిషప్ ఎవరు ఇచ్చేసారు? నేనే పెట్టించుకున్నాను సార్ అన్నాడు. అమ్మ భలేగా ఉంది అనుకుని వెళ్ళిపోయిన తర్వాత చర్చ్ వాళ్ళని అడిగాను, ఈ బిషప్ గారి సంగతి ఏంటండి? సార్ మా బిషప్ గారికి మీరు తెలుసుకోవాలి పాస్టర్ గారు అన్న. ఏంటమ్మా అని. ఆదివారం వీళ్ళు గుడికి వెళ్తారట, గుడి తలుపులు తెరిచింటే గుడి ఉన్నట్టట, లేదా గుడి లేనట్టట. ఈయన వారం అంతా బిల్ కలెక్షన్ తిరుగుతుంటాడట, మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా వెళ్ళిపోతాడట. రాత్రికి రాలేకపోతే ఆదివారం గుడి ఉండదట. నేను నిజంగా దుఃఖంతో ప్రార్థన చేశానండి, ప్రభా ఇలాంటి పనికిమాలి కాపర్లు ఉంటే సంఘాలు పాడైపోతాయి ప్రభా, విశ్వాసాలు పాడైపోతారు ప్రభా అని ప్రార్థన చేశాను. ఆ నెక్స్ట్ వీకే నాకు కబురు వచ్చింది, చచ్చిపోయాడు, గుండెకి చచ్చిపోయాడు. అయితే సభ్యులతో కూడా చాలా విశేషం ఉంటుంది. ఎలాగంటేనండి, వాళ్ళు ఏమడుగుతున్నారండి, క్రీస్తుని సిలువ వేయము, బరబ్బను మాకు విడుదల చేయమని. సభ్యులు కూడా ఉంటారంటాడు. సభ్యులు కూడా ఏంటంటే దేవుని వాక్యం చెప్పేవాడికి వాళ్ళు ఇష్టపడరు. అంటే చాలామంది సభ్యులు గుడికి ఎందుకు వస్తారంటే,
చాలామంది పాస్టర్స్ కూడా ఎటువంటి అభిప్రాయం కలిగి ఉంటారంటే ఆదివారం నాడు ఏదో మంచి మాటలు వినడానికి వస్తారు, వాళ్ళకి ఏదో మంచి మాటలు రెండు చెప్పి పంపించేయాలి తప్ప వాళ్ళు గద్దించకూడదు, వాళ్ళు హెచ్చరించకూడదు అనుకునే పాస్టర్స్ కూడా ఉంటారు. ఇంకా కొంతమంది పాస్టర్స్ ఏంటంటే దే ఆర్ ద ఎంటర్టైనర్స్, జోకులు వేసి నవ్వించడం, పాటలు పాడడం ఇలా చేసే కాపర్లు కూడా ఉంటారు, ప్రసంగికులు కూడా ఉంటారు అలాంటి. అయితే ఇవాళ కాపర్ అనేవాడికి ఏముండాలంటున్నాడమ్మా? అంకిత భావం ఉండాలి. హీస్ డెడికేటెడ్ ఫర్ దట్. అండ్ హన్నా సమూయేలు తీసుకెళ్ళి దేవాలయం ఎలాగ అప్పచెప్పిందండి? వాడి తల్లి పాలు విడవగానే తీసుకెళ్ళి వదిలేసింది. అంటే నాజీర్ చేయబడిన వాడు అనమాట, దేవుడికి అంకితం చేయబడి. వాడికి ఇంకో పని లేదు, వాడికి మనసా వాచ కర్మ సమూయేలు పని ఏంటంటే దేవుడి పనే తప్ప ఇంకో పని లేదు వాడికి. కానీ ఇవాళ ఎలాగున్నదంటేనండి, సేవకులు ఎందుకు ఇలా తయారయ్యారు అనేది నా మాటలు కాదండి, బైబిల్లోనే వీళ్ళ గురించి రాయబడ్డ. ఆది సంఘంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మొదటిది ఏంటంటేనండి, ఇతర దేవుళ్ళ గురించి మాట్లాడవద్దు. ఇతర దేవుళ్ళు అంటే దేవుడు ఒకడే, గాడ్ ఈజ్ వన్. యేసు ప్రభువే దేవుడు అండి. నేనే మార్గము, నేనే సత్యం. యేసు ప్రభు కాకుండా ఎవడు దేవుళ్ళు కాదండి. ఎవడైనా యుద్ధానికి రాకుండా, కొట్లాటకు రాకుండా నా దగ్గర కూర్చుంటే వాడికి వాళ్ళు దేవుళ్ళు కాదని నేను చెప్తాను, వాళ్ళకి నిరూపిస్తాను. దేవుడు ఒకడే ఉన్నాడు అంతే. ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. అర్థమవుతుందండి? రాయి దేవుడు అనుకోని, స్తంభం దేవుడు అనుకుంటే అది నీ ఇష్టం. అది కానీ దేవుడు మాత్రం ఒకడే. ఆ దేవుడిని కూడా తెలుసుకోవాలి. నా వరకైతే నేను క్షుణ్ణంగా యేసు ప్రభు నిజమైన దేవుడని నేను తెలుసుకున్నానండి. ఇక్కడ ఏంటంటే ఇతర దేవుళ్ళ గురించి మాట్లాడొద్దంటే దేవుళ్ళు కాని దేవుళ్ళు వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం నీకు లేదు అసలు. దానికి బైబిల్ ఏం చెప్తుందో చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 18:20 చదువురా. ఏ ప్రవక్త గాని అహంకారం పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించిన మాటను, అంటే ప్రవక్తకి దేవుడు చెప్పని మాట, దేవుడు చెప్పలేదు, ఇది చెప్పరా అని చెప్పలేదు, అడిగి చెప్పని మాట నా నామమును చెప్పును. ఎవడైతే నేను చెప్పని మాట నా నామం చెప్పేస్తున్నాడు, ఇతర దేవతల నామమును చెప్పును, ఇతర దేవతల నామం చెప్పును, ఆ ప్రవక్తయును చావవలెను. ఆడేమవ్వాలంటండి? సవ్వాలి. ఇవాళ చూడండి, ఇవాళ మధ్యలో కొంతమంది చస్తున్నారు, చంపేస్తున్నారు. వాళ్ళు ఎవరు తెలుసండి? వాడు మాటలు వింటే మీకు భయం వేస్తుంది. ఆ ఇతర దేవుళ్ళని భయంకరమైన మాటలండి. వాళ్ళు ఇవాళ దేశం అంతా వాళ్ళు దేవుడు అని పూజిస్తుంటే, 80% పూజిస్తుంటే వాళ్ళ గురించి అసహ్యకరమైన మాటలు అని మనం చంపేశారు. ఇక్కడ ఎలాగుంటుందో తెలుసండి, ఆడు ఎందుకు చచ్చాడని దేవుడు ఆలోచించడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆడు చవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన చంపిస్తే దాని గురించి ఉద్యమాలు చేయడం, దాని గురించి పెద్ద అడావడిలు చేయడం, అదొక యాక్టివిటీ ప్రజలకి. చాలా భయంకరమైన విషయాలు ఇవి అండి. పేతురుని తీసుకెళ్ళి చెరసాలు వేసారండి. ఉద్యమం చేసిందా సంఘం? ధర్నాలు చేసిందా సంఘం? సంఘం ఏం చేసిందండి? అత్యాశక్తితో ప్రార్థన. ఇవాళ ప్రార్థనా పరులు లేరు, అందరూ టీవీల మీద కూర్చొని మాట్లాడడమే. ధర్నాలు రాజకీయ నాయకులకి ఇదొక ఏంటంటారంటే శివరాజకీయాలు అంటారు. ఆడు ఎందుకు తెచ్చాడు? ఇతర దేవతలు విమర్శించిన వాళ్ళు తెచ్చాడు అండి. మీరు సోషల్ మీడియాలో వింటారో లేదో నాకు వినేటప్పుడు బాధ కలుగుతుంది. మొన్న ఒకటి గురించి వింటున్నా, ఆడ వాస్తు శాస్త్రం గురించి చెప్తున్నాడు పాస్టర్. వాస్తు అనేది ఎలాగని చెప్తుంది, ఆడికి ఎవడు చెప్పినాడు వాస్తు గురించి చెప్పని చెప్పారు. ఆడికి ఎవడైనా సరే, నీకు ఎవడైనా సరే ఇతరుల దేవతల గురించి చెప్పమని చెప్పారా? దేవుడు నీకు ఏంటి చెప్పమన్నాడు అదే చెప్పు, నువ్వు ఇంకోటి చెప్పాల్సిన అవసరం నీకు లేదు. ఇక్కడ చూడండి ఏంటంటే, యేసు క్రీస్తుని గురించి మాత్రమే నువ్వు ప్రకటించాలండి, ఇంకోళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం నీకు లేదు. అది నా మాట కూడా కాదండి, ప్రభు చెప్పిందే చూద్దామండి. మార్కు సువార్త 16:15 యేసు క్రీస్తు గురించి మాత్రమే ప్రకటించు. మార్కు 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరు నా మాటలు కదండి, యేసు ప్రభు గారు చెప్పారు. యేసు ప్రభు గారు ఏం ఇతర దేవతలను విమర్శించమని, ఇతరుల దేవుళ్ళని విమర్శించమని చెప్పలేదు. అక్కడ ప్రభు చెప్పింది ఏంటంటే, ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ జీసస్ హస్ గివెన్ టు ద చర్చ్ ఇస్ టు గో ఇన్ టు ద అట్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రొక్లైమ్ ద గాస్పెల్.
సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని ఆగిచ్చాడు. సువార్త, గాస్పల్. డిక్షనరీలో చూడండి మీరు. గాస్పల్ అంటే అర్థం ఏంటంటే అక్కడ క్రీస్తు యేసుని గూర్చిన వార్త. నీకు అంతకు మించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. పౌలు గారిని కొరింథీ సంఘంలో 3 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టేస్తారు. అరే నేను ఇంత మంచి బోధలు చేస్తుంటే నన్ను కొట్టేస్తున్నారు ఏంటని ఆయన ఏడిసి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు పౌలు గారితో, నేను ఏడు చెప్పమని నువ్వేటి చెప్తున్నావురా అంటాడు. అప్పుడు పౌలు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఏంటంటే, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు, యూదులు సూచక్రియలను వెతుకుతున్నారు, నేనైతే సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప ఏది మీ మధ్యన ఎరక్కుందని అంటాడు. యేసుప్రభు గురించి చెప్తాడు, ఇంటే వింటాడు లేకపోతే ఏంటండి. ఏంటి మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ఎదురుగా నిలబడి మీ అమ్మనో మీ నాన్ననో తిడుతుంటే ఆనందిస్తారండి ఆ మాటలతో? వాడు దేవుడని ఆరాధిస్తున్న వాళ్ళ గురించి నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నేను చంపరా అండి? చంపితే వాడి గురించి ఉద్యమాలు చేస్తారా? అర్థమైందండి? వీళ్ళందరూ ఎవరంటేనండి, ఇలాంటి మాట్లాడిన వాళ్ళందరూ అడ్రస్లు లేని వాళ్ళు అనమాట, ఒక సరైన బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు. ఇలాంటి మాటలు ఎవడు ఒక బ్యాప్టిస్ట్ సంఘ లీడరో, పెంతెకోస్తు సంఘ లీడరో, లేకపోతే సిఎస్ఐ పెద్ద చర్చెస్ నుంచి నాయకులు ఎవరు మాట్లాడరు అలాంటివి. కారణం ఏంటంటే వాళ్ళు తరబీదులు పొందిన సేవకులు. వాళ్ళకి ఏంటి మాట్లాడాలి ఏంటి మాట్లాడకూడదు నేర్పిస్తారు వాళ్ళకి. తర్వాత ఏంటంటేనండి, ఎందుకు వీళ్ళు ఇలా తయారవుతున్నారండి అంటున్నాడు, తమ కడుపు కోసం బోధించే కాపర్లు అంటున్నాడండి. ఎహెజ్కేలు 34:2 చెబుతున్నాడు, వాళ్ళు కడుపు గురించే బోధలు చేస్తారట. నరపుత్రుడా ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఎవరి గురించి అంటే కాపర్ల గురించే, పాస్టర్స్ గురించి చెప్పమంటున్నాడు. ఏంటిది? ఆ కాపరులతో ఇట్లను ఇలాగాను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీల కాపరులకు ఇశ్రాయేల్ కాపర్లకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను. కాపరు అనేవాడు గొర్రెలు ఆడి సొమ్ము తినడం ఏంటండి? నేను కొన్ని సంవత్సరాల క్రితం అండి బెట్టర్గొంటలో పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడడానికి వెళ్ళాను. అప్పుడు మంచి యూత్గా ఉండేవాడిని. నాతో పాటు ఇంకో స్పీకర్ వచ్చారు, ఆయన రేడియో స్పీకర్, ఆయన పెద్ద అయినా, మీ ఇద్దరమే స్పీకర్స్. మరి దైవ సేవకులు అనగానే భోజనాలు పెట్టడం అంతా చేస్తారు కదా, చక్కగా వండి లేనిది ఉన్నది పిలిచి వండి పెడుతుంటారు. నాకు ఎప్పుడు అమెరికా దేశం నేను వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నేను సేయింగ్ రాశాను, దాని సూక్తి రాశాను, డు నాట్ ఈట్ వాట్ యు హ్యావ్, ఈట్ వాట్ యు వాంట్. ఉన్నదంతా తినీకిరా, నీకు ఎంత కావాలో అంతే తిను అంట. నాకు మీరు ఎన్ని పెట్టండి, నాకు ఎంత కావాలో అంతే నేను తింటాను. అక్కడికి వెళ్ళగానే ఏంటంటేనండి, కోడి పెట్టేసి పెద్ద గిన్నె నిండా కోడి కూర పెట్టిస్తాడు. ఆయనకు ఒక గిన్నె, ఆయన గిన్నె ఖాళీ చేసి నాకు అసలు ఇలా చూసాడు అనమాట. నేను ఒకే ఒక మొక్క తినేవాడిని. బాబు తినవా నువ్వంటే, తిన్న సార్ అంటే, అయితే నేను వేసుకోండి సార్ అని. ఆ 3 రోజులు మీటింగ్ అయిపోయాక ఇంక వెళ్ళిపోతున్నాడు అనమాట ఆయన. బాబు నీకు ఒక మాట చెప్పాలి బాబు అన్నాడు, పెద్దయిన అనమాట. ఏంటి సార్ అన్నాడు, ఇక మీదట ఎప్పుడైనా నీ పేరు కానీ ఆ పాంప్లెట్లు ఉంటే నేను ఆ మీటింగ్లకు రాను అన్నాడండి. ఏం సార్ నేనేం తప్పు చేశాను సార్? తప్పు చేయడం అంటావా బాబు తిన్నాను. ఏం చేశాను సార్ అని. నేను నా గిన్నె కూర అంతా తినేసి నీ గిన్నెలో సగం కూర తినిస్తే నువ్వు ఒక మొక్క పట్టుకొని ఎలా తింటావు? నా గురించి ఏమనుకుంటారు వాళ్ళు? వీడు తిండిపోతు సేవకుడు అని అనుకుంటారు కదా, అందుకు నీ పేరు ఉంటే నేను రానేసాడండి. ఏంటి దేవుని వాక్యం చేద్దాం, నీ నోటికి కత్తి పెట్టుకోమంటాడు. తిండిపోతులు అనేది అది దైవికం కాదు. యూ షుడ్ ఈట్ లిమిటెడ్. అర్థమైందని ఉన్నది కదా అని అంతా తినేస్తే అజీర్తి పట్టుకుంటుంది. తిండి వీళ్ళు దేనికి అండి, వీళ్ళు వాళ్ళ కడుపులకే కాపర్లలో అండి. వాళ్ళు చాలామంది మన చర్చిలో అలాంటి అలవాటు లేవు కానండి. ఈ విలేజ్ చర్చెస్ కొన్ని చర్చెస్ ఉంటాయి, ఆ పాస్టమ్మ ముందే ఫోన్ చేసి చెప్పేస్తుంది, ఇవాళ నువ్వు గుడికి వచ్చినప్పుడే తలకాయ కూర వండిసి పట్టుకొచ్చి అమ్మా. ఇంకొకరికి ఫ్యామిలీకి ఫోన్ చేసి గుడికి వచ్చినప్పుడే చేపల కూర. ఏంటే తలకాయ కూర చెప్పావు కదా పాస్టర్, తలకాయ కూర చెప్పావు, చేపలకి తలకాయ కూర మధ్యాహ్నం తింటామండి, రాత్రికి చేపల కూర తెలియ. ఎవరిది అన్నీ? సభ్యులువే. ఆ సభ్యులు కలుసుకొని ఉండాలన్నమాట. ఏ ఫోన్ వస్తుంది పాస్టర్ గారి దగ్గర నుంచి, ఏ కూర వండి పట్టు రావాలి. వాళ్ళు ఉదయం బైబిల్ పట్టుకొని రారు గుడికి, క్యారేజ్ పట్టుకొని వస్తారనమాట. చాలా భయంకరమైన అంటే అసహ్యకరమైన విషయాలు. నేను మన చర్చిలోని ప్రేయర్ మీటింగ్స్ అయినప్పుడు అందరూ క్యారేజీలు కట్టి, నేను అమ్మ వద్దమ్మా కట్టకండి అని మీకు అందరికి తెలుసు, చెప్తుంటే వద్దమ్మా కట్టకండి అమ్మా అని చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తారండి, ప్రేమగా పాస్టర్ గారు తింటారు, దయచేసి ఆడు అసలు తిండి అది
అవి ఏం చేస్తారండి, ఆ పని వాళ్ళకో ఎవరికో ఇచ్చేస్తుంటారు. వీళ్ళు పాపం వాళ్ళు తినకుండా క్యారేజీలు కడతారు సభ్యులు. కొంతమంది పాస్టర్స్ దీని గురించే పనిచేసిన వాళ్ళు, తిండి గురించే పనిచేసిన వాళ్ళు. రాగానే అమ్మా దేవుని స్తోత్రం, ప్రైజ్ లార్డ్, బాగున్నావమ్మా. అమ్మా నిన్ను ఎప్పుడు నేను చూసినా సరే నువ్వు ఆ చేపలేపి పెట్టేదని కదా, అదే నాకు మనసులో ఉంటుంది. అంటే ఆడ అర్థం ఏంటి, చేపలు పెట్టమని. ఆడ ఎత్తుకోవడమే, దేవుని వాక్యాలు బైబిల్ గురించి మాట్లాడడమే. అమ్మా నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు మాంసం కూర ఉండవు కదమ్మా, ఎంతమందికి చెప్పానో ఈ అమ్మగారు ఎంత బాగుంటుంది అంటే అర్థం ఏంటి, అర్జెంటుగా వీడికి మాంసం కూర తెచ్చి వండి పెట్టాలి. వీడికి వీళ్ళు ఎవరండి, వీళ్ళు కడుపుకే దాసులు. తర్వాత ఏం చెప్తున్నాడు అంటేనండి, ఫిలిప్పి 3:19 మాట చెప్తున్నాడు, చదవండి. నాశనమే వారి అంతము. ఇలాంటి పనికిమాలిన కాపర్లకు ఏంటంటే నాశనమే వారి అంతం అండి. ఏమండి, నేను ఎక్కడికి వెళ్ళినా చాలా బాధ అనిపిస్తుందండి. ఒక్కొక్కసారి నా మీద నాకే జాలి వేసేస్తుంది. అండ్ బీపీ ఉంటే నేను ప్రసంగం చేయనంటే వీల్ చైర్లో పాస్ వచ్చి ఆశీర్వాదించి ప్రసంగం చేస్తే దానికి ఏం చెప్తామండి. నేను ఆయన ఏం అనలేను. అక్కడ మాట్లాడి నేను గెస్ట్ స్పీకర్గా అక్కడికి వెళ్ళాను. బీపీ ఉంటే నేను ప్రసంగం చేయనంటే పాస్ వీల్ చైర్లో వచ్చి ప్రసంగం చేస్తానంటే ఎవడో వింటాడండి. ఆడు బోధ ఆడికేమో స్వస్థత లేదు, ఆడితోటి దేవుడు లేడు, వాడు ఎవడు వింటాడు బోధ. చదవమా. నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వాళ్ళ దేవుడు ఎవరటండి, స్టమక్ గాడ్. వాళ్ళ దేవుడి పేరేంటి, స్టమక్, కడుపు అనమాట. ఆ కడుపు గురించే బతుకుతాడు. ఇవాళ ఏం తిన్నాం అంటాడు కదా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. అది కడుపు అడిగి దేవుడట. వారు తాము సిగ్గుపడవలసిన విషయములకై, వారు సిగ్గుపడవలసిన విషయాలకై వారు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు. అంటే సిగ్గుపడవలసిన విషయాల్లో ఏమవుతున్నారండి, కాపర్లు అతిశయపడుతున్నారట. తర్వాత ఏమన్నా లాస్ట్లో, భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఆడ మనసు అంతా ఎక్కడుందంటే పాస్టర్స్ భూ సంబంధమైన వాటి మీదే. ఎంత అన్యాయం తెలుసండి. అంటే మీకు తెలియదు పాస్టర్స్ గురించి. నేను ఇంటర్నేషనల్ పాస్టర్ కాబట్టి నేను పాస్టర్ కథలన్నీ చదువుతానండి. ఈ పాస్టర్స్ కూడుకునేవాడు ఏం మాట్లాడుకున్నా, ఎన్ని ఎకరాలు సంపాదించా, ఏముంది సార్ 15 ఎకరాలు అంతేనా, నేను దగ్గర 100 ఎకరాలు సంపాదించాను. అంటే ఏంటంటే భూ సంబంధమైన విషయాలే. పూర్వ దినాల్లో అపోస్తులైన వారు, పైనీర్ మిషనరీస్ ఆస్తులు వదులుకొని దేవుని సేవకు వచ్చారు. ఇవాళ సేవకుడు ఎందుకు వస్తున్నాడు, సేవకి ఆస్తులు సంపాదించుకోవడానికి వస్తున్నాడు. ఇవాళ బాధాకరమైన విషయాలు ఇవన్నీ కూడా. ఏమండి, ట్రంక్ పెట్టి పట్టుకొని హైదరాబాద్ వెళ్ళిన ఆ మెగా చర్చ్ పాస్టర్, అటు తిండి లేకుండా బాధపడిన రోజులు, ఆ ట్రంక్ పెట్టి పట్టుకొని వెళ్ళిన రోజులు జ్ఞాపకం ఉంటే వాడికి బౌన్సర్స్ అవసరం అండి. వాడు ఇలాంటి అహంకారమైన మాట్లాడతాడండి వాడు. ఏమండి, ఇక్కడ ఏదో చిట్టు వలస ఆ జీడి పిక్కలు కాల్చుకొని అమ్ముకునేవాడికి దేవుడు విమానాలు ఇచ్చి అన్నీ చేస్తే ఆడి అహంకారం ఏంటండి వాడిది. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది ఏంటండి, నీవు ఏ మట్టి నుంచి మలసపడ్డావో జ్ఞాపకం చేసుకో, ఏ రాతి నుండి నువ్వు చెక్కబడ్డావో జ్ఞాపకం చేసుకో. దావీదు గారు చక్రవర్తి అయిపోయాడండి. చక్రవర్తి అంటే ఆయన కింద రాజులు ఉన్నారు. దావీదు రాజు కాదు, చక్రవర్తి అయినా ఆయన కింద రాజులు ఉన్నారు. అప్పుడు దేవుడు ఒకసారి వెళ్ళాడు, నా ప్రియ కుమారుడు అని దావీదు అని. అంత పొంగిపోతా కదా, దేవుడు వచ్చి మన ప్రియ కుమారుడు పొంగిపోవా. నెక్స్ట్ డైలాగ్ ఏంటాడండి దేవుడు, గొర్రెల దొడ్డులో నుంచి నేను ఏర్పాటు చేసుకున్నా నా ప్రియ కుమారుడు అంటే. పిలిచే కానీ దేవుడా అస్తమాట గొర్రెల దొడ్డు అంటే నాకేం మర్యాద ఇస్తారా వెళ్ళని అంటండి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, వాడి గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సౌలు రాజుకి జ్ఞాపకం చేసాడా లేదా? అంటే నీ దృష్టికి నీవు అల్పుడిగా ఉన్నప్పుడు అంటే ఏంటి తెలుసండి, ఆ మాటలు ఎంత అర్థం తెలుసా? నాన్న దేనికి పంపించాడండి, ఈడొక అడ్డగాడిది అనమాట. ఈడింట్లో ఉన్న ఒక అడ్డగాడిద, పైసా పనికిరాడు అనమాట. ఈడున్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఆ గాడిదలు వెనకలని పంపించేసాడు. అలాంటి పనికి మాలిన గాడిదని దేవుడు పిలిచి రాజు చేస్తే ఆడి గాడిద బుద్ధి పోలేదు దానిలోంచి. అర్థమైందండి. ఇప్పుడు నేను చెప్పిన సేవకులు అంతే, ఆ ట్రంక్ పెట్టి పట్టుకెళ్ళినోడికి ఆడికి ఎంత దేవుడు ఆశీర్వదించినా అబుద్ధులే ఉంటాయి వాడికి. దానికి తెలుగులో చక్కని మాట ఉంటుందండి, మనం చదువుకున్న చిన్నవాడు పద్యాలు, కనకపు సింహాసనమున సొనకమ కూర్చుండబెట్టు అది ఎట్లని అని అంటాడు. అంటే బంగారు సింహాసనం మీద కుక్కను తీసుకునే కుక్క బుద్ధులే దానికి ఉంటాయి తప్ప దానికి సింహాసన బుద్ధులు దానికి రావు. తర్వాత అండి దైవభక్తి లాభసాధకం.
అంటే చాలామంది ఏంటంటేనండి లాభసాధకం అనుకోని ఇవాళ అండి బాధతో చెప్తున్నారా వినండి బాబు మీరు అందరూ కూడా పాస్టర్లు మీ గురించే మా చర్చి వాళ్ళకి కాదు. ఇవాళండి కొన్ని ఏరియాస్కి నేను వెళ్తానండి, పాస్టర్ ఏం చేస్తారు సార్, ఆటో డ్రైవర్ని అండి, ఆటో మీద సుఖం లేదండి, పాస్టర్కి చాలా బాగుంది సార్, ఆ బేరాలు పోలీస్ కేసులు అని ఇప్పుడు ఏంటండి మెసేజ్ కొట్టినా భోజనం పెట్టేస్తున్నా డబ్బులు వచ్చేస్తాయి. ఆటో డ్రైవర్ పాస్టర్, తాపీ మేస్త్రి పాస్టర్, మురీలు అమ్ముకునే పాస్టర్, ఏ పని లేకపోతే పాస్టర్. ఎంత హాస్యాస్పదంగా వస్తారు ఆలోచించేయండి. ఇలాంటి పాస్టర్స్ వాడు ఏం బోధ చేస్తాడండి, వాడు ఏం సేవ చేస్తాడండి. ఏంటి మీరు ఎవడైనా సరే ఒక పాస్టర్ని కూర్చోబెట్టి ఆదికాండం నుంచి ప్రకటన అందరూ పుస్తకాల పేర్లను చెప్పమనండి అండి, ఆడికి తెలియదు. ఆడికి ఎవడైనా పాస్టర్ని కూర్చోబెట్టి పాస్టర్ గారు త్రిత్వం అంటే ఏంటని అడగండి, ఆడికి తెలియదు. త్రిత్వం అంటే ఏంటి ఆడికి తెలియదు. ఆడికి ఏంటి నేను మెసేజ్లు చెప్పినాడు బైబిల్ చరిత్ర అలా ఫ్లోటింగ్గా చెప్పుకొని వెళ్ళిపోతుంటానండి, ఆయనకి తెలియదు. అందరిది జ్ఞానం వాళ్ళకి. మా థియాలజీలో వాళ్ళ గురించి మేము ఏం చెప్తామంటే పేటిజం బిలీవర్స్ అని చెప్తాం. పేటిజం బిలీవర్స్ అంటే ఒక 2 రిఫరెన్సులు తీసుకొని పెళ్లి ప్రసంగం చేయాలంటే మొదలు పెడతాడు, అంచుల వరకు అని మొదలెడతాడండి. ఓరే బాబా అది ఎప్పుడు అంచుల వరకు అని నీళ్ళు నింపుతాడు, ఈ బాధ ఏంటి అంచుల వరకు అని మొదలెడతాడు అంతే. అంటే వాడు ఏంటనుకుంటాడండి, వాడికి తోటి మాటలు చెప్పేసి ఇదే నేను పెద్దగా బాధ చేస్తున్నానని అనుకుంటాడు. వాక్యం ఉండదు వాడి దగ్గర, దేవుని ఆత్మ ఉండదు వాడి దగ్గర. దైవభక్తి లాభసాధకం. 1 తిమోతి 6:5. 1 తిమోతి 6:5. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకమైన మనుషులకు వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. జాగ్రత్తగా మళ్ళీ చదవమా. చెడిపోయిన మనస్సు కలిగి. ఫస్ట్ వీళ్ళకి ఏంటైందండి, కాపర్లకి మనస్సు చెడిపోయింది, అంటే మరి సరైన ఆలోచనలు వాళ్ళకి లేవు. తర్వాత సత్యహీనులు అంటే ఏంటండి, సత్యం అంటే ఎవరండి, యేసు ప్రభు సత్యం, నేనే మార్గము సత్యం. సత్యహీనులై అంటే యేసు ప్రభు లేడు, వాళ్ళు హీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల. ఒకసారి ఆలోచించండి, వాడు ఒక తాపీ మేస్త్రి పని చేస్తున్నాడు అనుకోండి, ఆ రోజంతా పని చేస్తే ఆ మేస్త్రికి ఎంత ఇస్తారో నాకు తెలియదు, 1500 2000 ఎంత ఇస్తారు. కానీ ఆడికి ఇక్కడ ఏంటంటే చర్చ్ అనగానే ఆడికి వాళ్ళు ఎక్కువ మంది పాస్టర్ల పిల్లలు పాడైపోవడానికి కారణం ఏంటంటే అర్ధంతంగా డబ్బులు వస్తుంటాయి. ఇవాళ లక్షలు వచ్చిన వాళ్ళు ఉంటారు, వేలలో వచ్చిన వాళ్ళు ఉంటారు, కోట్లు వచ్చిన వాళ్ళు, ఆడికి ఏం చేయాలో తెలియదు. అందువల్లే ఇవాళ మీరు బీచ్ రోడ్లో చూస్తే ఖరీదైన కార్లు దొక్కుతున్న వాళ్ళందరూ ఇలాంటి పనికి మళ్ళీ పాస్టర్ల పిల్లలే. వాడికి డబ్బు విలువ కూడా వాళ్ళకి తెలియదు. కారణం ఏంటంటే దీనికి ఒక మాట కూడా మీకు చెప్తాను. దశంభాగం ఇచ్చినోడు పాకెట్లో ఉంటాడు, ఈ దశంభాగం తిన్నాడు మాత్రం ప్యాలెస్లో ఉంటాడు. అర్థమవుతుందండి మీకు. ఏడైతే దేవుడి పేరు మీద దేవుడు అనే భయం కలిగి దశంభాగం గుడికిస్తున్నాడు, ఆడేమో పాకెట్లో ఉంటాడు. ఈ పేకలమయ్య తిన్నోడు ఉన్నాడు కదా, ఈ పాస్ట్ ఈడు ఎక్కడ ఉంటున్నాడండి, ప్యాలెస్లో ఉంటున్నాడు వీడు. ఎంత విశ్వాసకరం ఒకసారి ఆలోచించేయండి. అంటే ఇవాళ ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దోచుకొని తింటున్నారండి, దోచుకొని తింటారు. కింద భాగంలో ఇంకా చెప్తాడండి వీళ్ళ గురించి. టైటస్ తీతు 1:11 ఇంకో మాట చెప్తున్నాడు, చదువురా. వారి నోళ్ళు మూయింపవలెను అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించకూడని వాటిని అంటే అవి ప్రసంగాలు చేయకూడదట. దేని గురించి చేస్తాడట ప్రసంగం? దుర్లాభం గురించి ప్రసంగాలు చేయొచ్చు. కుటుంబములనే పాడు చేసేస్తున్నారట కుటుంబాలు. ఏంటి ఒక మెగా చర్చ్ పాస్టర్ ఓ రోజు ఒక కాగితం పట్టుకొని చెప్తాను, ఇప్పుడు మన సంఘానికి ఒక సిస్టర్ 5 లక్షలు ఇచ్చారు. ఏం జరిగిందో తెలుసా? 50 లక్షలు ఇచ్చాడు ఆవిడికి దేవుడు. నేనంటాను మరి 5 లక్షలు ఇవ్వడానికి ఎవడా దేవుడు? ఏమండి యేసుప్రభు గారు స్వయాన ఆ కానుక పెట్టే దగ్గర కూర్చొని చూస్తున్నారు కానుకలు వేసేవాడి గురించి. బంగారు నాణ్యాలు వేశారు, వెండి నాణ్యాలు వేశారు, కోట్ల రూపాయలు వేశారు. వాళ్ళందరి గురించి చెప్పారా యేసుప్రభు? 2 కాసులు వేసినాడు గురించి చెప్పాడు. దేవుడు అడుక్కున్నాడైనా మనం డబ్బులు ఇవ్వాలి ఆయనకి? దేవుడు ఎక్కడ డబ్బులు ఇవ్వమని చెప్పాడు అసలు? యేసుప్రభు గారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తారండి. మరి యేసుప్రభు గారు కుష్ఠోళ్ళని బాగు చేసేసి గుడ్డోళ్ళు బాగు చేస్తే వాళ్ళు బోల్ డబ్బులు ఇస్తారు ఎవరండి? తీసుకున్నాడు ఎక్కడైనా యేసుప్రభు? ఎక్కడా తీసుకోలేదు. ఒకసారి డబ్బులు అవసరం వచ్చి యేసుప్రభు గారికి సొంతం కట్టాలి అక్కడ దేనారం. ఏం చెప్పాడండి? అరే
నువ్వు వెళ్ళి అక్కడ చేపని వెయ్యి, ఆ చేప నోట్లోని ఒక దేనారం ఉంటుంది, తీసుకెళ్ళి. ఎక్కడ జీసస్ నెవర్ బెగ్డ్ ఎనీవేర్. నిజమైన సేవకుడు ఎవడు కూడా చేయలా పెట్టడండి. అంటే మన చర్చిలో మీరు చూస్తున్నారు, ఎందుకని ఎవరికైనా డబ్బులు ఇవ్వండి దశంభాగాలు అడగడం అనేది మన దగ్గర లేదు. నేను మా నాన్నగారిని అడగలేదండి డబ్బులు. మా నాన్నగారిని నేను ఎప్పుడో 100 రూపాయలు అడగలేదు. ఈ కాపర్లు ఎలా తయారంటే స్వలాభం గురించి ఏం చేశారటమ్మా, కుటుంబాలనే పాడు చేసి. చెప్తున్నాను కదా, ఇటు పాకింట్లో ఉంటాడు. ఆ కాపర్ ఏమొచ్చి చక్కగా సెంట్రల్ ఐసీ ఇంట్లోనే వాడు ప్యాలెస్లో వాడు జీవిస్తుంటాడు. తర్వాత అమ్మా కాపరి గొర్రెలకి ముందుగా నడాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మెసేజ్, చాలా జాగ్రత్తగా వినండి. కాపరి గొర్రెలకి ముందు నడాలి. యోహాను సువార్త 10:4. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని, ఎవరు కాపరి తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడు. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతన్ని వెంబడిస్తాయి. అని మీరు ఆలోచించేయండి. మీరందరూ కాపరిని చూస్తున్నారా లేదా? నన్ను చూస్తున్నారు కదా అందరూ. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ నిలబడి అందరి గురించి మీకు ప్రార్థన చేస్తాను. కాపర్ అంటే ఏంటండి? కాచేవాడు, పాయిమాన్. మీరు నాకు ఎదురుగానే ఏంటి అడుగుతాను, అమ్మ బాగున్నారా, పిల్లలు ఎలాగున్నారు, ఎలా మీ పరిస్థితి అడుగుతాను. అడిగినండి, నేను సమస్యలు ఉండవు చెప్తారా చెప్పరా అని. కాపర్ అనేవాడు విజిబిలిటీ ఉండాలి, మనకి ఎదురుగా ఉండాలి. అదే కదా ఇక్కడ చెప్తున్నాడు. మొదలు చదవం అది. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడు గొర్రెలను తీసుకెళ్ళి, గొర్రెలు అంటే ఎవరు? సభ్యులు అనమాట, మీరనమాట. కాపర్ అంటే ఎవడు? పాస్ట్ అనమాట. పైకి వెళ్ళినప్పుడు వాటికి ముందుగా నడుచును. ఎక్కడ ఉండాలి? కాపరి ముందు ఉండాలి. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక గొర్రెలకి ఆయన స్వరం ఎరుగుతాయట, అవి అతన్ని వెంబడిస్తాయి. ఇప్పుడు కాపరి ముందు ఉండాలి. ఇప్పుడు కొత్త కాపర్లు వచ్చారు, కొత్త కాపర్లు. ఈ కాపర్ గురించి చెప్తాను, వినండి అందరూ. బాబు వినండిరా పాస్టర్లు, రే 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళు అందరూ వినండిరా బాబు నా బోధ. అమ్మా ఇంకో పాస్టర్ చదువు. ఏ కాపర్? ఆ కాపర్ గురించి స్క్రీన్ మినిస్ట్రీ, స్క్రీన్ పాస్టర్. ఎవడండి ఆ పాస్టర్? స్క్రీన్ పాస్టర్. ఈడెక్కడ హైదరాబాద్లో ఉంటాడండి పాస్టర్. ఒక వీడియో తీసి పంపించేస్తారు, స్క్రీన్ వేస్తారనమాట ఇక్కడ. ఆ స్క్రీన్ పాస్టర్ని అలా చూస్తుంటారు. ఇప్పుడు ఈ పాస్ట్ గొర్రెల ముందు నడుస్తాడు, ఆ స్క్రీన్ నడుస్తుంది గొర్రెలకి ముందు. నేను స్క్రీన్ చర్చ్ వాళ్ళకి, ఎవరే బాబు చెప్పండి అందరికి ఈ మాటలు. స్క్రీన్ చర్చ్ ఎక్కడైతే ఉందో అది స్క్రీన్ మీదే కానుకలు ఇవ్వండి. ఆడికి కరెన్సీ ఇవ్వకండి. ఆడికి మీ ఫోన్లోని 1000 రూపాయలు 2000 రూపాయల నోట్లన్నీ ఫోటోలు తీసి ఆ ఫోటో పంపించండి. చెప్పండి అరే నువ్వు స్క్రీన్ మీద బాత్ చేస్తున్నావు కాబట్టి నీ స్క్రీన్ కానుకలు ఇస్తున్నా అని ఇచ్చేయండి. అప్పుడే చేస్తాడు. ఈ స్క్రీన్ గేమ్ ఆడుతాడు, ఈ స్క్రీన్ మాట ఆడవాడు. అయితే ఆడెందుకు ఆ డ్రామా ఆడుతున్నాడు? ఆ స్క్రీన్ చర్చాడు. బరబ్బా కావాలని అడిగిన వాళ్ళు సంఘాల్లో ఉన్నారు, స్క్రీన్ చర్చే కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఎందుకు వాళ్ళు స్క్రీన్ చర్చ్ కావాలి? వాళ్ళ గురించి కూడా చెప్తాను, వినండి. మన చర్చికి ఎక్కువ మంది ఎందుకు రావడానికి ఇష్టపడరంటే నేను అందరి గురించి అడుగుతాను. ఏంటమ్మా మీ ఆయన ఏం చేస్తాడు, మీ పిల్లలు ఏంటి అన్నీ అడుగుతాను. వాళ్ళకి అలాగ అడగడం ఇష్టం ఉండదండి. ఎవరు వెళ్తారు తెలుసండి అక్కడికి? సరి అయిన కుటుంబ వ్యవస్థ లేనోళ్ళు, 2వ భార్యలు ఉన్నోళ్ళు. మనోడు ఉన్నాడు కదా, పెద్ద లీడర్స్ ఉన్నారు కదా, ఏంటంటే సహజీవనం, 3 భార్యలు మార్చిడమే. ఇలాంటి గ్యాంగ్ అంతా స్క్రీన్ చర్చ్కి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళకి పాస్ట్తో గొడవ ఉండదు. నేను అనుకోండి, నేను అడుగుతాను కదా, అమ్మ మీరు ఎవరమ్మా, మీ అమ్మ ఎవరమ్మా, మీరు ఎక్కడ ఉంటారని అడుగుతాను. ఆ స్క్రీన్ పాస్ట్ గారు అయితే వాడు చెప్పాల్సింది ఏదో స్క్రీన్ మీద చెప్పేస్తాడు, వెళ్ళిపోతాం హ్యాపీగా. గుడికి వెళ్ళేమన్నా పేరు ఉంది కదా. ఎవరు వెళ్తారు తెలుసండి స్క్రీన్ పాస్ట్ చర్చిలకి? అడ్రస్లు లేనోళ్ళు, అంటే పాస్టర్ యొక్క కేర్ అవసరం లేదనుకున్న వాళ్ళు అందరూ అక్కడికి వెళ్తారండి. ఏదో వెళ్ళేమా గుడికి వచ్చేమన్నాడు. కాపర్ ఎక్కడ నడాలమ్మా? గొర్రెలకి ముందుగా నడాలి. కాపర్ అంటే కాచేవాడు, పాయిమాన్ అనే గ్రీక్ మాట నుంచి వచ్చింది. తర్వాత అంటున్నాడండి, కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం.
తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, తండ్రి నన్ను ఎలాగ ఎరుగును, నేను తండ్రిని ఎలాగున ఎరుగుదును, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నేను నా గొర్రెలు ఎరుగుదును. ఏమండి ఇవాళ ఒక మెగా చర్చ్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఎవడైనా పాస్టర్ సభ్యుడు చెప్తే చెప్తాడండి, అడిగి తెలుసు అసలు ఎవడైనా అడిగి ఈడు చెప్పుకోడాను మా పాస్టర్ గారండి, ఆడికి ఎవరో తెలియదు వీడికి. ఏంటి ఇవాళ మన చర్చ్లో మీరందరూ 1000 మంది, నాకు ప్రతి పేరు చొప్పున తెలుసా తెలియదు సార్, మీరెవరో నాకు తెలుసు, మీ పిల్లడు ఏంటో తెలుసు, మీ అందరి గురించి నాకు తెలుసు అండి. కాపర్ అనేవాడికి సంఘం అంతా వాడు మైండ్లో ఉండాలి. కాపర్ అనేవాడు సంఘం గురించి ప్రార్థన చేయాలి. నేను 4 గంటలు లెగిసి 1:30 2 గంటలు ఎవరు మీ అందరి గురించే ప్రార్థన చేస్తాను, నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను. చదవది మళ్ళీని, తండ్రి నన్ను ఎలాగ నెరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదుమో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. గొర్రెల కొరకు ప్రాణం పెట్టడం అండి. ఇవాళ మీరు కొంతమంది పాస్టర్స్ ఉంటారండి, వాడికి ఫోన్ చేసి మీ సమస్య చెప్పండి, ప్రార్థన చేస్తామా, డోంట్ వరీ అని చెప్తాడు, మీకు వచ్చి సహాయం చేయడు. అండి మీరు ఆలోచించండి, మీ కుటుంబాలు సమస్యలు వచ్చినప్పుడు నేను ఎలాగ మీ దగ్గరికి వచ్చి హెల్ప్ చేసిన ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు సమస్యలో ఉండేటప్పుడు మీ తండ్రి కూడా మేము లక్ష్యం టైంలో నేను ఎలా మీతో ఉన్నాను ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు కాపర్గా నేను మీతో ఎలాగున్నాను ఆలోచన చేసుకోండి. నిజమైన కాపర్ ఎవడో మీకు తెలుస్తుంది ఇవన్నీని బట్టి. కష్టం కలిగినప్పుడు పాస్టర్ కనిపిస్తాడు, ఎవడైతే లెగ్ చేయడం సంఘాన్ని ఆడిని గొప్ప పాస్టర్ అంటారు చాలామంది. ఎవడైతే ఆడి కారును కూడా ముట్టుకునేవాడు ఆడిని గొప్ప పాస్టర్ అంటాడు. ఎవడైతే సేవలు చేస్తాడు లెగ్ చేయరు ఎవరు కూడా. యేసుప్రభు గారిని లెక్క చేశారండి? యేసుప్రభు గారిని లెక్క చేయలేదు. ప్రాణం పెట్టడం అంటే అంత సులువు అండి. ఎవడు పెట్టేస్తాడు ప్రాణం? గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టే కాపరి. ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఈ కాపరి నాకు ఏం చేశాడు, ఈ కాపరి నా కష్టంలో ఎప్పుడున్నాడు, ఎలా నా కుటుంబాన్ని నేను ఆదుకున్నాడని ఆలోచన చేస్తే కాపరి విలువ మీకు తెలుస్తుంది. కానీ వీళ్ళ సభ్యులు కూడా ఎలాగున్నారండి, కాపరి ఏం చేస్తున్నాడండి, పాలు వేస్తే కాపరి, వీళ్ళు ఏం చేస్తున్నారండి, కాపరికి కాటేస్తున్నారు. ఇవాళ కాపర్లు కూడా చాలా అన్యాయం చేయబడుతున్నారు. నిజమైన కాపర్లు బాధపడుతున్నారు. ఆది సంఘంలో బాధపడ్డారు, ఈవేళ బాధపడ్డారు. ఇవాళ మెగా చర్చలకు వెళ్తారండి, అక్కడ కూడా తెలియదు వీడికి, ఆ పాస్టర్కి కూడా తెలియదు. కానీ ఆ ఇంటి పక్కన చర్చు ఒక 50 మందో 100 మందో చర్చు వీడిని పేరు పెట్టి పిలిచి వీడికి కష్టం వస్తే వెళ్ళి పాస్టర్ని లెక్క చేయరు. వీళ్ళకి ఏంటి కావాలంటే షో అప్ కావాలన్నమాట. ఇంకా కొంతమంది ఫ్యాన్సీ పాస్టర్స్ ఉంటారండి, అక్కడ రావడమే స్టేజ్ మీదకి, ఈ సమయంలో ఇక్కడ 10,000 రూపాయలు కానికి ఇచ్చిన వాళ్ళు నిలబడండి అంటాడు. టాప్ మంది నిలబడిపోతారండి. అంటే ఆడికి షో అప్ కావాలన్నమాట. 5,000 కానికి ఇచ్చిన నిలబడి వాళ్ళు నిలబడిపోతారు. ఏంటి యేసుప్రభు గారు అలా డబ్బులు ఉన్నాడు చెప్పాడండి. యేసుప్రభు ఏం చెప్పాడండి, ధనవంతులారా మీకు శ్రమ అన్నాడు. పేదలను ఏమన్నాడండి, పనికి మళ్ళారా నా దాన్ని వెళ్ళిపోండి అన్నాడా? పేదలైన మీరు ధనిలు అన్నాడండి. ఇలాంతా ఏంటంటే రివర్స్ బౌత్ చేస్తుంటారు. ప్రాస్పరిటీ గాస్పల్. ఎవడు డబ్బులు ఇస్తాడో వాడికి ఇంటర్వ్యూ ఇస్తారు, ఎవడు డబ్బులు ఇస్తాడో వాడితోటే మాట్లాడతారండి. వాళ్ళది తప్పు కాదు, తప్పు అవుతుందండి, ప్రజలదే తప్పు. తర్వాత అండి, గొర్రెలు కాపరి స్వరము వింటాయి. యోహాను సువార్త 10:27-28. నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరం వినంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోరు. నా గొర్రెలు అని మాట వాడాడు అంటే నా కాని గొర్రెలు స్వరము విన. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక, నేను వాటికి నిత్య జీవం నిచ్చున్నాను గనుక అవి ఎన్నటికి ఎన్నడను నశించవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఏంటి ఈ వాక్యం చెప్పి నేను నా తల్లి సంఘంలో సాక్ష్యం చెప్తే సంఘం ఉజ్జీవపడ్డదండి. ఎవడు ఆయన చేతిలో నిన్ను అపహరించలేడు, నీకెవడేం చేయలేడండి. దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు విరోధుడండి. దేవుడు నీ పక్షంగా ఉంటే నిన్ను ఎవడు మోసం చేస్తాడండి. దేవుడు నీతో ఉంటే నిన్ను ఎవరు పాడు చేయగలరు. ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ అదే చెప్తున్నాడు, నా చేతిలో నుంచి ఎవ్వరు కూడా గొర్రెల్ని అపహరించలేడు. అక్కడ ఏం చెప్తున్నాడు ముందు, నా గొర్రెలు స్వరం వింటాయి. ఏంటి ఇక్కడ కూర్చోవాలి, ఎంతమంది వింటున్నారు, వినడానికి ఎంతమంది వచ్చారు? ఏదో అలాగా చోటులాగా అలా చూసుకొని చోటుపాలకు కూర్చున్నారు, ఎంతమంది వింటున్నారు? నా గొర్రెలు నా స్వరం వింటాయి కాబట్టి అవి నన్ను వెంబడిస్తాయి. అంటే వినని గొర్రెలు ఉంటాయి ఇక్కడ. ఆదివారం గుడికి రావాలి, ముఖం చూపించుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు.
అవి ఎవరు అవి వెనడ గొర్రెలు. రెండో గొర్రెలు ఏంటండి, వెంట ఎటా చెప్తున్నాడు కదా, లేదో విందాంలే అని వెంబడించం. మూడో గొర్రె ఏంటండి, వెంబడిస్తుంది. దేవుడికి ఎవరు కావాలండి, వెనడ గొర్రె అవసరం లేదు, వీనిని గొర్రె కూడా అవసరం లేదు. దేవుడికి ఏడు కావాలి, దేవుడికి వెంబడించే గొర్రెలు కావాలి. యూ మస్ట్ ఫాలో జీసస్. యేసుని వెంబడించాలండి, అది ఆయన కోరుకున్నది. ఇవాళ గొర్రెల పరిస్థితి కూడా ఏంటంటే, లోకంలో జీవితం ఆదివారం వద్ద ఒకసారి గుడికి చాలామందికి ఎందుకు కావాలంటే, పెళ్ళిళ్ళకి, సమాధులకి, బర్త్డేలకే గుడి కావాలి చాలామందికి. అంటే గుడి అనేది ఒక ఆధ్యాత్మిక కర్మాగారం. ఆదివారం వెళ్ళి ఒక విషయం నేర్చుకోవాలి, ఆదివారం వెళ్ళి ఒక ఆత్మదీవుని పొందాలని రావట్లేదు ఇవాళ చాలామంది గుడిలకి. ఎందుకు వస్తున్నారంటే మొహం చూపించుకోవడానికి వస్తున్నారు చాలామంది. వాళ్ళకి ఈ మాట వర్తించదు. ఈ గొర్రెల లక్షణాలు ఏంటి చదవమా? నా గొర్రెలు నా స్వరం వినును, స్వరం వింటాయి ఫస్ట్, నేను వాటిని ఎరుగుదును, దేవుడు అట్లా ఎరుగుతాడు, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక. ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవం ఇస్తున్నాడు అండి. ఈ లోకంలో మీరు ఎంతకాలం బ్రతిని చచ్చిపోవాలండి. లోకము దాని నటనలన్నీ కూడా గతించిపోతాయి. అండ్ మీరు లోకంలో మీకు ఒక డిజైర్ ఉందనుకోండి, నేను విదేశాలు వెళ్ళగాలి, ఎంత ఎదగాలి, ఎంత ఎదగాలి, ఎంత ఎదగాలి, ఎంత ఎదగాలి, ఒక ఎదిగేసామండి. ఏంటి నెక్స్ట్ ఏమి లేదు. దానికి ఏముందంటే వాక్యం ఏం చెప్తుందండి, ఒకడు సర్వలోకము సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అంటే మన వృధా ప్రయాస ఇదంతా కూడా. అండ్ దేవుడిని వదిలేసి నువ్వే ప్రయాసకి వెళ్ళినా అది నీకు వేస్టేనండి. దాన్ని నీకు బ్యాడ్ రిజల్ట్ ఇస్తుంది నీకు. అది ఆ మాటనే పెట్టుకొని దావీదేవుని నీవు నాతో ఉంటే లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదంట. దేవుడు నీతో ఉండాలండి. దేవుడు నీతో ఉంటే నువ్వు బలమైన దానివి, దేవుడు నీతో ఉంటే నువ్వు బలమైన వాడివి, దేవుడు నీతో ఉంటే దేవుని సంరక్షణలో ఉంటావు. లాస్ట్కి వెళ్ళిపోతున్నామండి, నిజమైన దేవుని సేవక లక్షణాలు. ఈ మాట కూర్చున్న మీకు, నా మెసేజ్ వింటున్న వాళ్ళకి, కాపర్లారా మీరు ముఖ్యంగా వినండి. నెంబర్ 1 చదువు తల్లి. వారు దేవుడిని గౌరవిస్తారు. నిజమైన కాపరి దేవుడిని గౌరవిస్తాడు, ప్రజలను కాదు. ఇవాళ కాపరు అనేవాడు ప్రజలు సంతోష పెడితే వాడు కాపరు ఎందుకు వేయడండి? డబ్బులు ఇచ్చిన వాడిని పొగుడుతూ ఈ అయ్యగారు ఎంత గొప్పవారు, ఈ అమ్మగారు ఎంత గొప్ప, ఊడికి కావాలండి, ఆ డబ్బు ఊడికి కావాలండి. ఇవాళ సంఘాల్లో చూడండి ఎవరిని పొగుడుతున్నారండి, డబ్బులు ఇచ్చిన వాడినే పొగుడుతున్నారు, మిగిలిన గురించి మాట్లాడరు వాళ్ళు. అంటే వాడికి ఏంటంటే డబ్బుల గురించే పని చేస్తున్నాడు ఆ కాపరి. ఇక్కడ ఏమంటున్నాడండి, దేవుణ్ణి గౌరవిస్తాడు కాపరి అనేవాడు, మనుషులు కాదు అండి. మనుషుల పద్ధతి ఏంటండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పెడితే పెళ్ళి కోరుతారు, తిడితే చావు కోరుతారు. ఏ మనిషి నీకు నమ్మదగిన వాడు కాదు, భ్రమ అన్నమాట అంతే. కాపరి అనేవాడికి మెయిన్ ఇది ఉండాలి. దానికి మూలవాక్యం ఏంటంటమ్మా, గలతీ 1:10 చదవరా. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుంటున్నానా, దేవుని దయను సంపాదించుకుంటున్నానా, నేను మనుషులను సంతోషపెట్టుకోరువాడినైతే, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడని కాక దేవుని సేవకుడు ఏంటి, వెక్టర్ ప్రభాకర్ అనేవాడు మనుషులు సంతోషపెట్టి బాధ చేయడం వాడికి రాదు. వెక్టర్ ప్రభాకర్ అనేవాడు మనుషులు సంతోషపెట్టి మాట్లాడడం కూడా రాదు. అందుకే నా దగ్గర చాలామంది రారు. నాకు దూరంగా ఎందుకుంటారంటే, పాస్టర్ గారండి బీపీ అంటే మారు మనసు పొందమ్మా అంటాను. ఆ మాట ఆవిడకి ఇష్టం ఉండదు. పాస్టర్ గారండి మా ఇంట్లో సమస్యలు అంటే మోకాళ్ళు వేసి ప్రార్థించేయండి అంటే వాళ్ళకి అది ఇష్టం ఉండదు ఆ మాటలు. అంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలి. అలా ఆయన గురించి చెడ్డ మాట్లాడితే, అవునమ్మా చాలా చెడ్డోడమ్మా నేను విన్నానమ్మా అని చెప్పాలి పాస్టర్. నేనేంటి చెప్తాను, మీ ఆయన గురించి రాగానే చెప్పగా నేనేమంటాను, అమ్మా బైబిల్ ఏం చదువుతుందంటే, విశ్వాసులైన భార్య తన విశ్వాసం బట్టి అవిశ్వాసాన్ని భర్తను రక్షించుకుంటాడంటే, ఈ నా బాధ అంతా విని ఇలాంటివే చెప్తాడు. అమ్మగారు అయితే అంత బాగా మాట్లాడతారు, అమ్మగారు నా బాధ అర్థం చేసుకొని, అవునమ్మా నీ భర్త చాలా పనికిమాలినోడట నేను విన్నానమాట, అవునండి అమ్మగారు అట. అందుకని అదే గౌడు రాడు అండి. మన వాడికి సామెత ఉంది ఏంటంటే, యథార్థవాది లోక విరోధి. అందుకే నా దగ్గర అందరూ దూరంగా ఉంటారండి. మళ్ళీ నేను పిలిచి మరి చెప్తాను, అమ్మ నువ్వు చాలా పనికి మళ్ళీ దాని అమ్మ అని చెప్తాను. అందుకు నా దగ్గరకు అస్సలు రారు మనుషులు. చదవది నేను ఎప్పటికీ చాలా జాగ్రత్తగా ఎవరండి, మనుషులు సంతోషపెట్టే గోరే పాస్ట్ ఉంటే క్రీస్తు దాసుడని కాక ఆడు దేవుని సేవకుడు కాదండి. ఎవడైతే మనుషులకి భజన చేస్తున్నాడో, మనుషులు మెచ్చుకుంటున్నాడు, దేవుని సేవకుడు కాదు. తర్వాత 2, వారు క్రీస్తు యేసుని మాత్రమే బోధిస్తారు. ఇందాకే చెప్పాను, మొదట ధ్యానించాం.
నిజమైన సేవకుడు యేసు ప్రభు గురించి తప్ప ఇంకో మాట నోట్లోంచి రాదండి. 1 కొరింథీ 1:22-23. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. యూదులు సూచక్రియలు, యూదులకి ఏంటి కావాలంటే అద్భుతాలు కావాలి అంతే వాళ్ళకి. గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. ఈ వాళ్ళకి కూడా గ్రీసు దేశస్తులు ప్రపంచానికి జ్ఞానం మేమే ఇచ్చామంటారు. అండ్ ఒలింపిక్ జ్యోతి గ్రీక్ నుంచే వస్తుంది. వాళ్ళు ఇప్పటికీ క్లెయిమ్ చేస్తారు మేమే ప్రపంచంలో జ్ఞానులు అని. ఎందుకంటే ఫిలాసఫర్స్ అందరూ అక్కడి నుంచి వచ్చారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సేవకుడు చేయవలసిన పని ఏంటంటే యేసు క్రీస్తుని తప్ప దేని గురించి మాట్లాడే పరిస్థితి నీకు లేదు. తర్వాత వారు పాపం చేయరు, పాపాన్ని ద్వేషిస్తారు. సేవకుడు అనేవాడు పాపం చేయకూడదు, పాపాన్ని ఏం చేయాలా? ద్వేషించాలి. 1 యోహాను 3:9. 1 యోహాను 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలిచిన గనుక ఏముంటదటండి? దేవుడు బీజం ఉంటదట, ఉండును కాబట్టి వాడు పాపము చేయడు. వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. పాపం చేయజాలడు. ఏంటి పాస్టర్స్ ఎంత పనికి మళ్ళీ ఉన్నారండి. ఏంటి 2 భార్యలు పాస్టర్ ఉన్నారు, తాగుబోతులు పాస్టర్లు ఉన్నారు. రాత్రులంతా ఊర్ల మీద తిరిగి ఆదివారం గుడికి వచ్చిన ప్రసంగం చేసే పనికి మంది భ్రష్టు లేని పాస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరి గురించి చెప్తున్నాడండి. మళ్ళీ చదువు అదే మాట. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. పాపానికి వాడికి సంబంధం లేదండి. వారు ప్రజలను దేవుని వైపు నడిపిస్తారు. వాడి పని ఏంటండి? పాస్టర్ పని ప్రజల్ని ఎక్కడ నడిపి దేవుడి వైపు ఆడిదరు నడిపించుకోవడం కాదు, దేవుని వైపు నడిపించాలి. దట్ ఈజ్ యువర్ డ్యూటీ, పాస్టర్స్ డ్యూటీ. రిఫరెన్స్ ఏంటంటేనండి దానియేలు 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులు పోలి ఉంటారు, ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుతారో నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. పాస్టర్స్ ఎలాగుంటారంటే నక్షత్రాల వల్లే మెరుస్తారు. అనేకులు దేవుని తట్టు నడిపించాలి. తర్వాత వారు ఆస్తులను కాదు ఆత్మలను సంపాదిస్తారు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది చాలా ఆలోచించవలసిన విషయం. నాకు బాగా ఎరిగిన ఒక సేవకుడు ఉన్నాడు, బిషప్ గారు. నన్ను అందరూ ప్రేమిస్తారు. నేను ఎవరితో యుద్ధాలు చేయనండి. ఈ మధ్యలో అయితే ఎవరితో మంచిగా చెప్తాను, వెన్నోడికి దూరంగా ఉంటాను అంతే. ఒకసారి నన్ను తీసుకొని ఆడికి 3 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఒక్కొక్క సామ్రాజ్యం 5 కోట్ల పైన విలువ చేసేది. మొత్తం 3 సామ్రాజ్యాలు చూపించిన తర్వాత లాస్ట్లో భోజనానికి వెళ్ళేటప్పుడు, అయ్యారు మా అన్నీ చూసారు కదా సామ్రాజ్యాలు మొత్తం 15 కోట్లు 16 కోట్లు విలువ చేసేవి, మీరు ఏదో ఒక మాట చెప్పండి అన్నాను. చెప్పండి సార్ అన్నాను. ఏం సార్ అని చెప్తే బాధపడతారు సార్ మీరు అన్నాను. నేను బాధపడినా పర్లేదు చెప్పింది అన్నాడు. ఈ 15 కోట్ల విలువ చేసే ఆయనకున్న 3 చర్చిల్లో జనం ఎంతమంది తెలుసండి? 15 మంది. ఆ కుటుంబానికి 5, 10 మంది ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఆ 10 మందిలో 5 సంఘ పెద్దలట. వాళ్ళకి నెలకి ఎంత ఇస్తాడట్లేదు, వాళ్ళు రారట గుడికి. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? ఇదే చెప్పాను. ఏటమ్మది? వారు ఆస్తులను కాదు ఆత్మలను సంపాదిస్తారు. నేను అప్పుడు చెప్పాను, అయ్యా ఆస్తులు సంపాదించిన వాడు ఆత్మలు సంపాదించడు, ఆత్మలు సంపాదించిన వాడు ఆస్తులు సంపాదించడం చెప్పాను. ఇవాళ చాలా పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయండి, జనాలు ఉండరు వాళ్ళకి. ఆడు బిల్డింగ్ చూసాడు మురిసిపోతుంటాడు అంతే. దేని మీద పెట్టాడు అంటే మనసు? ఆస్తుల మీద పెట్టాడు, ఆత్మల మీద పెట్టలేదు. తర్వాత ప్రజలను పాపం నుండి విముక్తి పొందేలా చేస్తారు. కొలస్సీ 3:1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. ఈ పాస్ట్కి మారు మనసు అనుభవం ఉండి దేవునితో లేచిన అనుభవం ఉంటేనే పైనున్న వాటిని, లేకపోతే భూ సంబంధం వెతుకుతాడు. తర్వాత ప్రజలను పాపం నుండి విముక్తి పొందేలా చేస్తాడు. ఏంటి ఇవాళ ఇంపార్టెంట్ థింగ్ ఇదండి. పాపాల నుంచి మనం విముక్తి పొందాలి. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పిన మాట వినకపోవడమే పాపం. పక్షవాయు గెలవని దించారు కిందకి. యేసుప్రభు గారు నీ రోగం బాగా వెళ్ళిపోరు అని చెప్పాడు. వాడికి ఏం చెప్పాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి, పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు. అంటే నేను 100% నమ్ముతానండి. నీకు వచ్చే రోగాలు నీ పాపాన్ని బట్టి నీకు సంక్రమిస్తాయి.
రోగాలు వచ్చినాడు డాక్టర్ దగ్గరికి కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్తే రోగం బాగుపడుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళినాడు మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఉండాలి, చచ్చిపోతాడు. దేవుడి దగ్గరికి వెళ్ళినాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవిశ్వాసులు అందరూ కేజీస్కి వెళ్ళిపోండి. డబ్బులు ఉన్న అవిశ్వాసులు అందరూ మీకు ఏంటి కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంటే దానికి వెళ్ళిపోండి. దేవుడిని నమ్మినోలే దేవుడి దగ్గర ఉండండి. అంత ఈజీ కాదు కదా దేవుడిని నమ్మడం అనేది. నేను దినాన్ని ఒక సేవకుడు సంఘాన్ని దర్శించాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన విధానం చెప్తుంటే నాకు బాధ అనిపించింది. ఆ పాస్టర్ చెప్తుంది, ఆయన ఎవడి మాట వినలేదండి. వాళ్ళ బ్రదర్ కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే వద్దన్నాడండి. ఆయన ఏదో ప్రార్థన చేస్తే బాగుపడిపోతారన్నారండి. ఆ రోగం ముదిరిపోయిందండి. ఆఖరిగా ఏఎంజీ హాస్పిటల్ తీసుకెళ్ళని చచ్చిపోయాడండి నా భర్త. నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, నీకు రోగం వచ్చిందంటే నువ్వు ఆల్రెడీ దేవుడితో లేవు. రోగులైన మీరు దేవునికి సంబంధం లేదు మీకు. కనుక హ్యాపీగా కేజీసుకో, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి. చస్తారు. లేకపోతే అటు దేవుడిని నమ్ముకోకుండా ఈ డాక్టర్ని నమ్ముకోకుండా చస్తారు. రోగులైన వారు నేను చెప్తున్నానండి, నా మీద కోపం ఉంటే ఉండొచ్చు మీకు. నేను చెప్తున్నాను, పాస్టర్గా చెప్తున్నాను, బీపీ ఉంటే ప్రసంగం చేయనని చెప్పాను. నేను చేయను కూడా. ఏమండి నిన్న నా టీం వాళ్ళతోటి కారులో వచ్చినప్పుడు ఎవాల్యుయేషన్ చేస్తాను అనమాట. కారులో వచ్చినప్పుడు ఆ టీం వాళ్ళని అడుగుతాను, అమ్మాయి ఏంటి నేర్చుకున్నారు ఇక్కడ, వీళ్ళు వెళ్ళాం కదా మీకేమనిపించింది అంటే వాళ్ళు అన్నీ చెప్తారు చిలకల్లాగా. నేను ఒక ప్రశ్న వేసాను, వాళ్ళు పాస్టర్ గారు వచ్చారు కదా వీల్ చైర్ మీద, అలాంటి పరిస్థితులు ఉంటే నేను బాగా చేస్తానని అడిగితే మీరు సచ్చినా చేయరని చెప్పారు వీళ్ళు. నా టీం వాళ్ళు మీరు సచ్చినా చేయరన్నారండి. ఎంత సిగ్గు ఉండాలండి. అంటే నువ్వు రోగ పీడితవై నువ్వు రోగాలతో ఉండి వచ్చి ప్రసంగం చేస్తావా? నువ్వు వీల్ చైర్ మీద వచ్చి దేవుడు మహత్మార్గాలు చెప్తారా? నువ్వు ఆలోచన చేసుకోండి. ఇది యేసు ప్రభు కేజీహెచ్కి వెళ్ళి పాస్టర్ కేజీహెచ్ కదండి, యేసు ప్రభు ఎందుకు వెళ్ళండి? ఈజ్ నాట్ జీసస్, ఈజ్ నాట్ గాడ్ ఎనీమోర్. దేవుడికి రోగాలు వస్తే ఇంకా దేవుడిని ఆయన ఎందుకండి మనం పూజించాలి? ఏంటి నేను రోగాలతో బాధపడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడంటే ఈ పాస్టర్ని ఇలాంటిగా చెప్తాడు. నేను నాతో పాటు వచ్చాడు ఆ హార్ట్ ఆపరేషన్ చెకింగ్ తాతో పాటే చేయించుకున్నాడు. ఇక పాస్టర్ స్టేజ్ మీద చెప్పేస్తాడు. అక్కడ ఆ నర్సులు ఉంటారు చర్చిలో, అమ్మ రేపు హాస్పిటల్కి వస్తాను నా గురించి కూడా ఉండని చెప్తాడు. మరి ఇప్పుడు ఆ పాస్టర్ చెప్పిన బాధ నిజమా? నర్సుకి హాస్పిటల్ నిజమా? అంటే ప్రజలు ఏమవుతున్నారండి, కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. ప్రజలు సంఘానికి వెళ్ళిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. యేసుప్రభు అద్భుతాలు చేస్తాడంటే నీ బతుకులో చేశాడు రా పాస్టర్, అసలు నువ్వు చెప్పరా అసలు నువ్వు ఏంటి? యాంగి షో గారికి ఒక చిన్న పాప వెళ్ళి బైబిల్ ఇచ్చింది చదవమని, ఆయన కోపం వచ్చి ఏదో క్రైస్తవ కుక్క అని గెలిచేసాడు అన్నీ అయిపోయింది. ఆ తర్వాత ఇంకొకరోజే బతుకుతాను కదా, ఒకరోజు ఉంది 7 రోజులు టైం ఇచ్చాడు, ఇంకొకరోజే బతుకుతాను కదా, ఏదో పాప ఇచ్చింది కదా ఏడు చూద్దామని తిరగేసాడట. మొదట ఏముంటాయంటే కొత్త నిబంధనలో సువార్తలు 4 ఉంటాయి. ఈ 4 చదివితే ఆయనకి దేవుడని నమ్మకం లేనాడు కదా, కమ్యూనిస్టుడు ఆయన. ఆయనకి ఈ 4 సువార్తలు చదివితే ఒక గొప్ప వ్యక్తిగా అనిపించాడట. ఆయన ప్రార్థన చేస్తే కుష్ఠరోగులు బాగుపడ్డం, పక్షవాయువులు బాగుపడ్డం, ఒక పెద్ద హీలర్, స్వస్థతలు చేసి ఆయనకి అనిపించాడు. ఈయనోటరా ఎంత గొప్పడని అప్పుడు ఈయన మనసులో అనుకున్నాడట. ప్రార్థన కూడా చేయడం రాదుగా, మనసులో అనుకున్నాడు యాంగిషా, బాబు ఎవరో నువ్వు గొప్పలాగా ఉన్నావు, కుష్ఠరోగులు బాగుపడ్డారు, చచ్చిపోయిన లేచారు, అన్నీ బాగానే ఉన్నాయి, నన్ను కానీ నువ్వు బాగు చేస్తే నువ్వే దేవుడు అని నేను ప్రపంచం అంతా చెప్తాను అన్నాడటండి. వారం అయిపోయింది చచ్చిపోలేదండి, నెక్స్ట్ వీక్ అయిపోయింది చచ్చిపోలేదట. డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. సార్ వారం రోజుల్లో చచ్చిపోతాడు, 2 వారాలు ఎక్స్ట్రా అయిపోయింటే చెకింగ్ చేస్తే అసలు నీకు జబ్బే లేదని చెప్పాడు డాక్టర్. అలాగే యాంగిషో గారు సేవకుడు అయ్యాడండి. ఏంటి మీరు నాకులాంటి పాస్టర్లు ప్రపంచంలో చాలా తక్కువ మందిని చూస్తారండి. బీపీ ఉంటే ప్రసంగం చేయనని చెప్పిన పాస్టర్లు ఎంతమంది చూసుంటారు సార్? మీరు చెప్పండి సార్, బుర్రోపడం కాదు. ఎంతమంది చూసారు? చూడరు. ఆవిడని రోగాలుంటే ప్రసంగం చేయనని పాస్టర్లు మీరు అసలు చూడరు. నేను అలాంటి ఆయన వీల్ చైర్ మీద వచ్చి వాక్యం చేస్తున్నాడు, ప్రార్థన చేయమని చేస్తున్నాడు. నాకు లోపల ఏమనిపించిందంటే, ఏంటి దానియేలు, నీవు నిత్యము సేవించున్న దేవుడు నిన్ను రక్షించనా? అండ్ ఆ సింహాపు గృహంలోంచి కానీ ఒక స్వరం వినిపించకపోతే దానియేలు గ్రంథం లేదు.
ఇవాళండి నేనేం ప్రార్థన చేస్తానో తెలుసండి దేవుడికి, ప్రభువా అబ్రహాం విశ్వాసం గురించి చెప్పడం నాకు చెప్పను ప్రభువా, నేను ఒక అబ్రహాంలో తయారవ్వాలి. ఏలియా గురించి నీకు బోధలు చేయను ప్రభువా, నేను ఒక ఏలియాలా తయారవ్వాలి. నువ్వు ఒక మండే ఒక కొరువుగా నువ్వు తయారవ్వాలండి. ఎంతసేపు పెట్ట కథలు చెప్పి అలా జరిగింది అలా మంచిదే, నీకెట్ చేసాడు దేవుడు చెప్పు. అండి నా దగ్గర పెద్ద తల్లి ఉంది, వచ్చింది ప్రతి మొదటి ఆదివారం వచ్చేస్తుంది. ఓ రోజు ఆవిడ వచ్చి ఒక ప్రశ్న వేసింది నాకు, అయ్యగారండి మిమ్మల్ని చూస్తున్నాను నేను, మీరు అలాగ అభివృద్ధి చెందుకొని వస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అన్నీ ఉన్నాయండి. ఏంటండి మా పక్కింటి పాస్టర్ గారు రోగాలతోటి బాధపడుతూ ఎలా చచ్చాడు తెలుసండి. ఆ పాస్టర్ కోవిడ్లో చచ్చిపోయాడండి. అనాథ శవంలాగా గోతులోకి ఇసిరేశారు శవాన్ని. ఏండి ఆవిడ పెద్ద ఆవిడే, చదువుకోలేదు. ఆత్మీయ జ్ఞానానికి చదువు అవసరం లేదు కదండి. యేసుప్రభు గారి శిష్యులు చదువుకున్న వాళ్ళు అనుకుంటున్నారండి, పామరులు వాళ్ళు, చదువు సైన్స్ లేని వాళ్ళు, పేతురు గారు వీళ్ళందరూ కూడా. మరి ఆవిడ చదువుతో పని లేదు, ఆవిడ ఆధ్యాత్మికంగా చాలా బలమైన స్త్రీ. ఆవిడ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తాను చెప్పండి. నేను పాస్టరే, అయినా పాస్టరే అని ఎందుకు అలా దుర్మరణం పొందాడు అంటే, కాపర్లు ఎలా తయారవుతున్నారంటే ఒక ప్రొఫెషన్గా తీసుకుంటున్నారనమాట. ఇది ఒక వ్యాపారంగా, ఏదో ఆదివారం వచ్చి 2 చిలకల్లా మాట్లాడాలని అనుకుంటున్నారు. తర్వాత వారు తమ జీవితాల ద్వారా క్రీస్తుని చూపిస్తారు. కాపర్ అనేవాళ్ళు చేయవలసిన పని ఏంటంటే జీవితం ద్వారా క్రీస్తుని చూపించాలండి. అంటే నేను చెప్తున్నానండి, నేను చూపించకపోతే ప్రసంగం చేయనండి. మా వీధిలో వచ్చి అడగండి, ఎవడని పాస్టర్ అలట్టుడని, ఇటు దొంగ పాస్టర్ అని చెప్తే ప్రసంగమే చేయండి. మన జీవితంలో ప్రజల్ని వాళ్ళు చూడాలి. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అఫాసులుగా ఆడితో నువ్వు కూర్చొని, ఆడితో పాటు నువ్వు విందుల్లో ఉండి, ఆడితో పాటు నువ్వు తాగుతావు, ఆడితో పాటు షికార్లు, ఆడితో పాటు లోకాన్ని సార్ నువ్వే అప్పుడు ప్రసంగాలు చేస్తావు. టు హోమ్ యూ విల్ ప్రీచ్. నువ్వు ఎలాగ ఉండాలండి, ప్రత్యేకింపబడిన వాడిగా ఉండాలి. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడని నేను కాను. దట్ ఈజ్ విక్టర్ ప్రభాకర్ అండి. విక్టర్ ప్రభాకర్ కూడా సిలువ వేయబడ్డాడండి. నేను ప్రభు కొరకే జీవిస్తున్నాను. నాకు బంధువులు రక్త ఇవుడు లేడండి. నాతో ఉన్నోడు నాతో ఉంటాడండి, సేవలో లేనోడు పోతాడండి. నా పరుగుని మాత్రం స్పీడప్ చేసుకొని వెళ్ళిపోతున్నాను అంతే. ఎవడు ఉంటాడో ఎవడు ఊడిపోతాడో వాడిష్టం. చదవ మళ్ళీ అదే మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు. ముగింపుకి వెళ్ళిపోతున్నాను. ముగింపు మాట చాలా ప్రాముఖ్యమైనది. చదవది. నిజమైన మరియు నకిలీ దేవుని సేవకులను తెలుసుకోవడం మీ బాధ్యత. ఓ సభ్యులారా, నా మెసేజ్ విన్నా ఓ కాపర్లారా, ఓ సభ్యులారా, ఏంటి మళ్ళీ చదవది. నిజమైన మరియు నకిలీ దేవుని సేవకుల్ని తెలుసుకోవడం మీ బాధ్యత. ఇట్స్ యువర్ డ్యూటీ. నీకు తెలియాలి నీ సేవకుడు దొంగ సేవకుడా, మంచి సేవకుడా. నేను చెప్పాను కానీ క్వాలిటీస్ చెప్పాను. దొంగ సేవకులు ఎలాగుంటారో, ఎవడు చేతులు చాపి డబ్బులు అడిగాడు అటు రాసుకోండి, ఇటు దొంగ సేవకుడు అని రాసుకోండి అంతే. దేవుని కంటే సుఖాన్ని వాడు కోరుతున్నాడు దొంగ సేవకుడు అని రాసుకోండి. కడుపు గురించి వాడు బ్రతుకున్నాడు దొంగ సేవకుడు అని రాసుకోండి వాడి గురించి. దాని రిఫరెన్స్ అండి 1 కొరింథీ 2:15. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనా వివేచింపబడడు. ఆత్మ సంబంధి అయిన వాడు ఉండాలి పాస్టర్. నాకు నచ్చంది ఏంటంటేనండి, ఎవడైనా వచ్చి నాకు నీతులు చెప్తే నాకు నచ్చదండి. అది నాకు అస్సలు నాది. ఐ హేట్ దట్. ఒకడితో చెప్పించుకునే స్థితిలోకి అసలు ముందు నేను వెళ్ళాను. నన్ను నేనే సరి చేసుకుంటాను, నన్ను నేనే క్రమపరుచుకుంటాను. అండి కొంతమంది గురించి ఏంటంటారండి, ఆడు మంచి మనిషి కాదండి, ఆడు మంచి గొడ్డు కాదండి అంటారు. ఏంటి, మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకి ఒక దెబ్బ. కొంతమంది ఎలాగుంటారంటే కుక్క తోకల్లాగా ఉంటారంట. వాళ్ళు బ్రతుకులో మారు, వాళ్ళు చీకటి వెలుగులాగా ఉంటారంట. గుళ్ళో ఉంటే భక్తులు, పైకి వెళ్ళగానే భ్రష్టులు, కుక్క తోకల టైప్ అనమాట. మారని జీవితాలు. దేవుడు ఏంటంటాడటండి, మారు అంటాడట. మారకపోతే కేకరేగా, భగవాన్ మారేగా. అప్పుడు నిన్నెవ్వడు కాపాడలేడు భూప్రపంచంలో. నీ తెలివితేటలు కానీ, నీ పొగరు కానీ, నీ డబ్బు కానీ ఏది నేను కాపాడదండి.
ఏది నేను కాపాడదు. అండ్ చాలామంది అనుకుంటారు నేను ఎవరిని లెక్క చేయను, దేవుడిని లెక్క చేయనంటే నీకు ఒక రోజు వస్తుంది కుక్క చావు చేస్తావు నువ్వు. వన్ డే విల్ కమ్ టు యూ, యూ విల్ డై లైక్ ఎ డాగ్. అలాంటి వాళ్ళు నేను చాలామందిని చూశానండి, కుక్క చావు చచ్చిన వాళ్ళని చూశానండి. ఇవాళ సేవకులారా నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రపంచంలో ఉన్న కాపర్లారా మారు మనసు పొందండి, నమ్మకంగా దేవుడికి సేవ చేయండి. కఠినమైన తీర్పు పొందుతారు కాపర్లు, చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు లెక్క అప్పగించాలి, మీ గొర్రెల గురించి లెక్క అప్పగించాలి. సో కాపర్లు అయిన వారికి ప్రత్యేకంగా నేను చెప్తున్నానండి, కాపర్లు మారు మనసు పొందాలి, దేవునికి ఇష్టమైన పరిచర్య చేయాలి. సభ్యులు ఏం చేయాలండి, ఎవడ దొంగ కాపరో ఎవడ మంచి కాపరో తెలుసుకొని మంచి కాపర్ని అనుసరించాలి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మహాపురుషుడు తండ్రి యేసునైనా ఇవాళ ప్రత్యేకంగా నాతో మా అందరితో మాట్లాడారు, ప్రపంచంలో ఉన్న కాపర్లతో మాట్లాడారు ప్రభువా. ఇవాళ తండ్రి మిమ్మును బట్టి అయినా నామం అన్యజనులు దూషింపబడుతున్నదని కాపర్లలో జరుగుతుంది ప్రభువా. కాపర్లకి మారు మనసు ఇవ్వండి తండ్రి. వ్యాపారం చేసే కాపర్లతో మాట్లాడండి ప్రభువా. యేసు నామంలో వ్యాపారం చేసే ప్రతి కాపరి యొక్క విస్కరణ జీవితాన్ని తెలుసుకునే స్థితిని వారికి కలిగించండి ప్రభువా. క్రమశిక్షణ లేని వారిని క్రమశిక్షణ ఇవ్వండి, మారు మనసు లేని వారికి మారు మనసుని ఇవ్వండి. మీ ప్రియబిడ్డలుగా జీవింప చేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.